వెల్కమ్ టు స్పాట్ 6 న్యూస్. నేను మీ అబ్దుల్ కలీం. ఈరోజు మన ముందు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు, మాజీ మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గౌరవనీయులు శ్రీ ఇమ్తియాజ్ ఇసాక్ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో మైనారిటీల పట్ల ఏ విధమైన ఆలోచనలు పెట్టుకున్నారో, ఏ విధంగా మైనారిటీలను దూరం చేస్తున్నారో, ఏ విధంగా మైనారిటీకి అందాల్సిన ఫలాలు అందించలేకపోతున్నారో వీటిపై చర్చించడానికి మనం ఈరోజు ఇమ్తియాజ్ ఇసాక్ గారితో మాట్లాడదాం. వెల్కమ్ సార్, వెల్కమ్ టు స్పాట్ 6 న్యూస్. ఇమ్తియాజ్ గారు, ముందుగా చాలా సుదీర్ఘ ప్రయాణం మీది బీఆర్ఎస్లో. మీరు దేవుడి దయ వల్ల చాలా మంచి పొజిషన్స్లో కూడా ఉన్నారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా చేశారు, రాష్ట్ర కార్యదర్శిగా మీరు చేశారు. ఇప్పుడు మీకు చాలా బహుత్తరమైన మీకు బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు మైనారిటీల పట్ల ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై మీ అభిప్రాయం? ముఖ్యంగా తెలంగాణ రాకముందు కాంగ్రెస్ ప్రభుత్వం అయినా, టీడీపీ ప్రభుత్వం అయినా మైనార్టీ విషయంలో ఎప్పుడు పట్టించుకోలే. కేవలం ఓట్ బ్యాంక్గా కాంగ్రెస్ పార్టీ అయితే ముఖ్యంగా ఓట్ బ్యాంక్గా వాడుతుంది. కేవలం ఎలక్షన్ వచ్చినప్పుడు మాయ మాటలు చెప్పాలా మైనార్టీస్కి. ఎప్పుడు చూసినా బీజేపీ పేరు చెప్పి, బీజేపీలో ఉన్న నాయకులు ఎల్కే అడ్వాణి అయినా సరే, ఇంకెవరస్ అని చెప్పి పేరు చెప్పి ముస్లిమ్స్ని బెదిరించి ఓటు తీసుకోవడంలో కాంగ్రెస్ పార్టీ పనిచేసింది. అంతే తప్ప మైనారిటీస్ గురించి ఎప్పుడు పట్టించుకోలే. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యంగా అసలు మైనారిటీస్లో ముస్లిమ్స్ని ఏ విధంగా వాళ్ళకు అప్లిఫ్ట్ చేయాలా, ఎట్లా వాళ్ళకు ముందు తీసుకుపోవాలా అని చెప్పి చాలా ఆలోచన చేసి, కానీ రాష్ట్రంలో ఏ మైనారిటీ మౌలానా సరే, ఏ పెద్ద మనుషులు ఎవ్వరు కేసీఆర్ గారు చెప్పలే అలానే మా ముస్లిమ్స్కి స్కూల్స్ ఓపెన్ చేయండి, మా ముస్లిమ్స్ అమ్మాయిలకు షాదీ ముబారక్కి ఓపెన్ చేయండి, ఎవరు చెప్పలే. కానీ కేసీఆర్ గారి ఆలోచన అది. ఎట్లా ఓకే, ఏ విధంగా అయితే ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులలో వాళ్ళ పిల్లలు చదువుతున్నారో అదేవిధంగా ముస్లిం పిల్లలు కూడా గురుకులాలు రావాలా, గురుకులాలు చదవాలని చెప్పే ఉద్దేశంతోన ఫస్ట్ 2016లో 75 స్కూల్స్ ఓపెన్ చేశారు. 75 స్కూల్స్ ఓపెన్ చేసినప్పుడు చాలామంది నాయకులు, మైనార్టీ పార్టీ ఉందో, ముస్లిం పార్టీ ఉందో, వాళ్ళు వ్యతిరేకం చేసినప్పుడు ఏ విధంగా అయితే మా పిల్లలు అమ్మాయిలకు హైయర్ రెసిడెన్షియల్ స్కూల్ పెడితే వాళ్ళు ముందుకు రారు చదవడానికి, మీరు పెడుతురు, దానికి ఎలాంటి రెస్పాన్స్ రారని చెప్తే కూడా కేసీఆర్ సార్ ఇల్లే 100% వస్తారు వాళ్ళు ఖచ్చితంగా. ఎందుకంటే ఈ జమానంలో ముఖ్యంగా అమ్మాయిలే ఎడ్యుకేషన్లో చాలా ముందు ఉన్నారు. దాని కొరకే కేసీఆర్ గారు ఫస్ట్ ఫేజ్లో 75 స్టార్ట్ చేసిన తర్వాత ఏ విధంగా రెస్పాన్స్ వచ్చిందో విత్ ఇన్ నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఒక 75 మ్యాక్సిమం ప్రతి అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఎక్కడ పాపులేషన్ బట్టి, ఇప్పుడు మా ఎగ్జాంపుల్ మహబూబ్ నగర్ ఉంది, 6 స్కూల్స్ ఉన్నాయి, టెంబరీసి, నిజామాబాద్ ఉంది. అయితే ఏ విధంగా పాపులేషన్ ఉందో ఆ విధంగా స్కూల్స్ వాళ్ళకు అలాట్ చేసుకుంటూ పోయారు. అయితే రాష్ట్రంలో ఇప్పుడు 204 స్కూల్స్ ఉన్నాయి. ఆ స్కూల్లో పిల్లలు చదివిన తర్వాత అమ్మాయిలు కూడా 204లో 102 గర్ల్స్ స్కూల్, 102 బాయ్స్ స్కూల్ ఈక్వల్ పెట్టి గర్ల్స్కి ఇంప్రూవ్మెంట్ చేసి చాలా మంది అమ్మాయిలు ముందుకు వచ్చి, సో ఇప్పుడు చూడండి మీరు మెడిసిన్లో కానీ, ఇంజనీర్లో కానీ అమ్మాయిలే, ముస్లిం అమ్మాయిలే బాగా ముందు ఉన్నారు. వాళ్ళు ఫ్రీ సీట్ క్వాలిఫైడ్ అవుతున్నారు. వాస్తవం. కేసీఆర్ గారి ఆలోచన ఏంది? ఎంత దూరం ఆలోచన ఉంది? ఏం రాష్ట్రాల్లో కానీ, భారతదేశంలో కాశ్మీర్ ఉన్న స్టేట్లో కానీ, కేరళలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉన్నా కూడా అక్కడ ముస్లిమ్స్ మంత్రులు, ముఖ్యమంత్రులు ఉన్నా కూడా ఆలోచన చేయలే. కానీ కేసీఆర్ గారు ఆలోచన చేశారు. అయితే కేసీఆర్ గారు ఆలోచన చేసి ఇప్పుడు రిజల్ట్ వస్తుంది. చాలామంది అమ్మాయిలు డాక్టర్లు అవుతుర్రు, ఐఏఎస్ అయిపోతుర్రు, ఐపీఎస్ అవుతుర్రు. తో కేసీఆర్ గారు చేసిన ఘనకార్యం ఇది. అదేవిధంగా షాదీ ముబారక్ ఇప్పుడు తెలంగాణ రాకముందు ముస్లిమ్స్లో ముఖ్యంగా బీద ముస్లిమ్స్లో వాళ్ళ బిడ్డ పెళ్లి కావాలంటే ఒక మదర్ ఏం చేస్తుంది, ఒక కార్డ్ ప్రింట్ చేసుకొని వాళ్ళ రిలేషన్స్ దగ్గర ఇంటి తిరిగి, చాచా దగ్గర, మామ దగ్గర, వాళ్ళ దగ్గర, వీళ్ళ దగ్గర నా అమ్మాయి పెళ్లి ఉంది, ఏదో సాయం చేయమని. కేసీఆర్ గారు అది గమనించారు. నిజం. అయితే ముస్లిమ్స్లో ఖాస్కర్ ఇట్లా తిరిగితే మంచిది కాదని చెప్పి షాదీ ముబారక్ స్కీమ్ తీసుకొచ్చాడు. భారతదేశంలో ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆ స్కీమ్ తీసుకొచ్చి ఫస్ట్ స్టార్టింగ్ 51,000తో స్టార్ట్ చేశారు. మళ్ళీ ఎట్లా ముందు పోతున్న రేట్స్ ప్రతి విషయంలో కాస్ట్లీ కావడం వల్ల దానికి 1,116 రూపీస్ వేసారు. అయితే మీరు నిజంగా చెప్పాలంటే
ఎన్ని పెళ్లిళ్ళు చేసింది తెలుసా కేసీఆర్ గారు? 2,74,670 మ్యారేజ్ చేసిండు 10 yearsలో కేసీఆర్ గారు. షాదీ ముబారక్. షాదీ ముబారక్ స్కీమ్. దానికి బడ్జెట్ ఎంత? 4,000 కోట్లు బడ్జెట్ వాళ్ళు పెళ్ళిళ్ళు ఖర్చు పెట్టారు. అయితే ఏ నాయకుడు చేశారండి? అయితే కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం ఓల్డ్ బ్యాంక్ వాడుకొని మమ్మల్ని ఇప్పుడు భారతదేశంలో ముస్లిమ్స్, ముఖ్యంగా ముస్లిమ్స్ యూత్ కానీ ముస్లిమ్స్ వాళ్ళ నువ్వు ఫ్రూట్ షాప్లో చూడండి ముస్లిం అబ్బాయిలే, పాన్ డబ్బాలో ముస్లింలే, మెకానిక్ ముస్లింలే, ఆటో డ్రైవర్లే ముస్లింలే, ప్రతి ఒక్కరు ముస్లిమే. ఎందుకు? కాంగ్రెస్ వాళ్ళు మమ్మల్ని వాడుకొని మమ్మల్ని ఎడ్యుకేషన్ వైపు కానీ ఏ విధంగా కానీ మాకు సాయం చేయలేదు. విద్యాపరంగా ఇంకా విద్యాపరం కానీ ఎకనామికల్లో కానీ ఏ విధంగా అయినా కాంగ్రెస్ మాకు ఎలాంటి సాయం చేయలేదు. కేసీఆర్ గారి హయాంలో మీరు చెప్పినట్టు ఇంత అద్భుతంగా మైనారిటీలు ఆర్థిక పరంగా విద్యాపరంగా పురోగమిస్తున్న సమయంలో ఈ సడన్ స్పీడ్ బ్రేకర్ రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎందుకు పడిందని మీరు అనుకుంటున్నారు? అసలు ఉన్న పరంగా ఒక రకంగా చెప్పాలంటే విపరీతమైన బీజేపీ ఉన్న రాష్ట్రాల్లో జరుగుతున్నట్లు దాడులు కూడా జరిగే పరిస్థితి ఉంది. ఇప్పుడు మీరు మసీదులు తీసుకున్నా దర్గాలు తీసుకున్నా కూడా మళ్ళీ వచ్చేసి ఎలాంటి లోన్స్ కానివ్వండి, మీరు ఇంతకుముందు చైర్మన్గా ఉన్నప్పుడు మేము మా కళ్ళారా చూసాము, కీస్ డ్రైవర్ కమ్ ఓనర్ మీరు ఏదైతే కార్స్ మీ చేతుల మీదుగా రిలీజ్ చేశారో కొన్ని వందల కేసులు మేము అలా చూసాం. 2.5 సంవత్సరాల్లో మైనారిటీలకు ఆర్థికంగా సహాయం పక్కన పెట్టండి, లేకపోతే అభివృద్ధి పథకాలైనా కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఎలాంటి లోన్స్ కానివ్వండి, లేకపోతే ఎడ్యుకేషన్ పరంగా ఏమైనా కొత్తగా రిఫార్మ్స్ కానివ్వండి, ఎందుకు పూర్తిగా ఇది ఆగిపోయాయని మీరు అనుకుంటున్నారు? దీనికి మనం ఎలా ఆలోచించి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే దీన్ని కంటిన్యూషన్గా తీసుకెళ్లడానికి మీరు 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 చేస్తున్న ఆలోచన ఏంటి? మీరు ఎలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఏదైతున్నారో, కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఆలోచన విధంగా చూస్తే హీఈస్ బేసిక్లీ ఏబీపీ. ఆయన ఓపెన్గా చెప్పిండు. అయితే ఒక నాయకుడు మైండ్లో సెక్యులరిజం ఉంటే కింది స్థాయి వరకు స్కీమ్స్ పోతాయి. అదే ముస్లిమ్స్ అయినా సరే, ఎస్సీలు అయినా సరే, బీసీలు అయినా సరే, ఇంకెవరు సరే. ఇప్పుడు మే నాయకుడే సెక్యులర్ లేకపోతే నీ ముస్లిమ్స్కి న్యాయం జరిగితే ఎట్లా అనుకుంటారు మీరు? ఆయన ఓపెన్ చెప్పిండు, ప్రజల్ని మోసం చేసి అబద్ధాలు చెప్పి గవర్నమెంట్లో రావడానికి ప్రయత్నం చేసాం, సక్సెస్ అయినామన్నాడు. ఆయన ఓపెన్గా చెప్పిండు. అయితే మైనారిటీ డిక్లరేషన్ పేరు మీద యాక్చువల్ థియేటర్ ప్రాబ్లం ఇక్కడ ఉంటే మెయిన్ ప్రాబ్లం వాళ్ళకు జాతీయ కాంగ్రెస్ నాయకులు ప్రాబ్లం. రాహుల్ గాంధీ ఉన్నాడు. రాహుల్ గాంధీ తెలంగాణ ఎలక్షన్స్లో వచ్చినప్పుడు చాలా ప్రామిస్ చేసిండు. దేశ నాయకు మొత్తం సల్మాన్ ఖుర్షీద్ కానీ, ఇమ్రాన్ ప్రతాప్ గడి కానీ చాలా మంది వచ్చి మైనారిటీ డిక్లరేషన్ చేశారు. ఆ డిక్లరేషన్లో ఒక్క పని కూడా కాలే. స్టేట్ లీడర్స్ అడగారండి. అంటే వాళ్ళు స్టేట్లో ఏదో ఆశిస్తారు, వాళ్ళకు పోస్ట్ రావాలా, ఇది వాళ్ళు ఏదో చైర్మన్ కావాలి, ఇది కావాలని చెప్పి గవర్నమెంట్ ప్రశ్నించారు. ఎవరు? రాహుల్ గాంధీ. ఇప్పుడు కేవలం ఈరోజు భారతదేశంలో ఒక 2-3 స్టేట్లో కాంగ్రెస్ ఉందంటే కేవలం ముస్లిమ్స్ వల్లనే. మీరు కేరళ మొత్తం మనం చూసిరు కదా, అక్కడ ముస్లిమ్స్ ఉన్న వల్లనే కాంగ్రెస్ బయటపడింది, లేకుంటే అది కూడా రాకుండా. మొన్న కూడా ఆయన మాయా మాటలు చెప్పి ఆ స్కీమ్ ఇస్తా, ఏ స్కీమ్ ఇస్తా, 5,000 కోట్లు ఇస్తా, సంవత్సరానికి 1,000 కోట్లు అన్ఎంప్లాయ్మెంట్కి లోన్స్ ఇస్తా అని చెప్పి మాయా మాటలు చెప్పిండు. కొందరు నమ్మిరు. దాని కొరకే ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏమనంటే వీళ్ళకి ఏం చేసినా చేయకపోయినా వీళ్ళకి మాయమాటలు చెప్పి ఓటు తీసుకోవాలి ఉద్దేశంతో ఉన్నాడు రేవంత్ రెడ్డి. కానీ ప్రజలకి అర్థమైపోయింది ఈయన కేవలం అబద్ధాలు ఆడతాడు. పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరైతే దేవుడికి నమ్ముతాడో ఆ దేవుడే ఝూటి ఖసం ఖాయస్వాద్వి కొట్టేసి అబద్ధాలు చెప్పిండు. ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డికి ఎవరికి నమ్మే పరిస్థితి లేదు. సేమ్ టైం హజ్ క్యాంప్కి ఆయన పోయి హజ్ యాత్రకు సెండ్ ఆఫ్ చేయని పోయి ఏమో చెప్పిండు. కమ్యూనల్ ఫోర్సెస్ని మేము ఆపాలా, అది చేయాలి, ఇది మీరు అందరు సహకరిస్తే మేము కమ్యూనల్ ఫోర్సెస్ని ఆపుతా అని చెప్పిండు. వితిన్ నెక్స్ట్ డే అమిత్ షా నరేంద్ర మోదీ వస్తే ఆయన దగ్గర ముందు వచ్చి బడే భాయ్ చోటే భాయ్ నాటకాలు చూసి నరేంద్ర మోదీ డైరెక్ట్ ఆఫర్ ఇచ్చే, నీవు ఏదైతే కోరుకుంటున్నావు కావాలని అది నా దగ్గర వస్తేనే అయితే అన్నాడు. సాకారం అవుతుంది. అయింది. దాన్ని కౌంటర్ ఇయ్యలే. అరవింద్ అంటే యాక్సెప్ట్ చేసుకున్నాడు. ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాడు? ఈయన లోపలికి ఏదైనా ప్రయత్నం చేస్తున్నారు అది అందరికీ కామన్ తెలుసు. ఇది ఓపెన్గా వచ్చేసింది. అరవింద్ ప్రెసెంట్ ఎంపీ, సెకండ్ టైం ఎంపీ బీజేపీలో, ఆయన ఓపెన్గా చెప్పిండు. ఇప్పుడు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎట్లా అయ్యిండో అట్లా రేవంత్ రెడ్డి మళ్ళీ సెకండ్ టైం ముఖ్యమంత్రి కానీకే
అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఆయన బీజేపీకి వస్తాడని చెప్పి డైరెక్ట్ చెప్పిండు. మళ్ళీ రేవంత్ రెడ్డి ఆయన కౌంటర్ ఇయ్యలే. అది కాంగ్రెస్లో పెద్ద నాయకులు అందరికీ తెలుసు, ఈయన లోపల బీజేపీ టచ్లో ఉన్నాడు, ఈయన బీజేపీకి పోతాడని చెప్పి ఓపెన్ హైకమాండ్కి ఈయన డబ్బులు పంపిస్తున్నందుకు ఈయనకు బరదా చేస్తాడు తప్ప కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళా రాదని అందరికి తెలుసు. కేవలం మైనార్టీస్ అయితే కోపంలో ఉన్నారు. ఇప్పుడు కేసీఆర్ గారు 10 years ముఖ్యమంత్రి ఉంటే 24 hours షాప్స్ ఓపెన్ చేసినా ఎక్కడ లొల్లి కాలే. ఎక్కడ చిన్న ఇంత పంచాయతీని అప్పుడప్పుడు స్పాట్లో కంట్రోల్ చేసేది పోలీస్ డిపార్ట్మెంట్ కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత దగ్గర 40-50 కమ్యూనల్ రైట్స్ అయినాయి. ఆయన ఎక్కడ సీరియస్నెస్ తీసుకోలే. జైనూర్లో దగ్గర 150 కోట్లు మైనార్టీస్ షాప్స్ మొత్తం ధ్వంసం చేస్తే కూడా ఒక్క మాట మాట్లాడలే. చెంగిచెర్ల కానీ మేదక్లా కానీ ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి, ఎక్కడ ఆపలే. తెలంగాణలో మైనార్టీస్ అర్థం చేసుకున్నారు కాంగ్రెస్ మోసం చేసినని. కేసీఆర్ సారే నిజమైన సెక్యులర్ లీడర్ అని చెప్పి అందరికీ అర్థమైపోయింది. మా ప్రభుత్వం అప్పుడు చిన్న ఇష్యూస్ ఉంటే కూడా కమిటీలో కొంచెం నాయకులు ఉన్నారు, వాళ్ళు వానికి పెద్ద ఇష్యూ చేసి బదనాం చేయడానికి ప్రయత్నం చేశారు. కొన్ని ఆ ఇష్యూ వల్ల కొన్ని చిన్న ఇష్యూస్ వల్ల కొంచెం మనం వెనుక పడిపోయినాం. దాని కొరకే జాగ్రత్తగా రేపు వచ్చే 2028లో బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ ఏర్పాటు అవుతుంది. ఖచ్చితంగా కేసీఆర్ సార్ ముఖ్యమంత్రి మళ్ళీ అవుతాడు. మీరు అన్నట్టుగా ఇప్పుడు మైనారిటీస్ వల్ల కాంగ్రెస్ తెలంగాణలో కూడా వచ్చిందని మీరు నమ్ముతున్నారా? మైనారిటీస్ని మిస్గైడ్ చేయడం వల్ల కాంగ్రెస్ ఓన్లీ మైనారిటీస్ అంటే లేదు, చాలా మంది ప్రజలు జస్ట్ రైతులు ఉన్నాయి. సో అందులో భాగంగా కూడా మనం ఇప్పుడు జనరల్గా రైతుస్కి ఆయన ఏం చేసిండు, కేసీఆర్ సార్ 10,000 ఇస్తే 15,000 ఇస్తా, పూర్తిగా ప్రజలు పెన్షన్ ఆయన 2,000 ఇస్తే నేను 4,000 ఇస్తా, అట్లా మిస్గైడ్ చేసి అబద్ధాలు చెప్పి. అయితే ఏం చేశారు ఇందులో ఇప్పుడు ఒక క్లిష్టమైన పరిస్థితి మైనారిటీస్లో ఉంది. మీరు దానికి జవాబు చెప్తారనుకుంటున్నాను. క్లియర్గా ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీతో జతగట్టే ప్రమాదం ఉంది అని చెప్పి ప్రస్తుతానికి మైనారిటీస్ నమ్ముతుందా? ఇప్పుడు జనరల్గా నిజం చెప్పాలంటే కేసీఆర్ సార్ ఎప్పుడు బీజేపీతో పోరండి. ఆయన ఒక సెక్యులరిజంకి కంప్లీట్లీ లైఫ్ మొత్తం సెక్యులరిజం. అసలు మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది టీడీపీ, దాంట్లో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ గారు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి ఇంతకుముందు పని చేయలే. కాంగ్రెస్ వాళ్ళు 10 మంది ముఖ్యమంత్రులు అయినా వాళ్ళకి ఎట్లా సంపాదించుకోవాలా, ఎట్లా మళ్ళీ ఇప్పుడు నేను ముఖ్యమంత్రి అవుతానో కాదని చెప్పి వాళ్ళు ఉన్న పీరియడ్ వరకు మొత్తం సంపాదించుకుని పోలే ఉద్దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కానీ కేసీఆర్ ఆయన సెల్ఫ్ హీజ్ అ సుప్రీమో, ఆయన కాంపిటీషన్ ఎవరు లేరు కదా. దాని కొరకు ఆయన ఎంతసేపు ఉన్నా ప్రజలకు సేవ చేయాలా, ప్రజలకు మంచి స్కీమ్స్ తీసుకోపోవాలా. ప్రజల లైఫ్ ఇప్పుడు చూడండి, పెన్షన్ అయినా సరే, మీరు రైతు బంధు అయినా, ఎన్ని స్కీమ్స్ అండి కేసీఆర్ తీసుకొచ్చింది. కేసీఆర్ కిట్ అయినా, మిషన్ భగీరథ, ఇమామోజం అయినా, మిషన్ భగీరథ అయినా, ఎన్ని స్కీమ్స్ తీసుకొచ్చిండు కేసీఆర్ సార్ అని. మళ్ళీ ఇదే పని కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు చేయాలండి? ఎవరు ఆపిరా? కాంగ్రెస్ వాళ్ళు షాదీ ముబారక్ స్కీమ్ ఎందుకు స్టార్ట్ చేయలే? 50 సంవత్సరాలు పాలించి కాంగ్రెస్ వాళ్ళు టెంపరీస్ లాగా స్కూల్స్ ఎందుకు ఓపెన్ చేయలే? కాంగ్రెస్ వాళ్ళు ఇమామోజంకి ఎందుకు వెళ్ళే ఆనర్యం? ముస్లిమ్స్ ఎవరితో భయపడుతున్నారు? బీజేపీతో భయపడుతున్నారు. సో మీరు మాకు ఓటు వేయకపోతే బీజేపీ వస్తుంది, మీకు మాకు ఓటు వేయకపోతే బీజేపీ వస్తుంది. ఆ భయంతోనే ఓటు. సో బీజేపీతో పాటు బీఆర్ఎస్ వెళ్తుందని మిస్గైడ్ చేసి అంతే లాగిన ఓట్లు అయ్యి ఎందుకు పోతారండి? ఎందుకు పోతారు? కేసీఆర్ సార్ తెలుసు. ఎందుకంటే కేసీఆర్ సార్ అసలు తెలంగాణ మూమెంట్లో తెలంగాణ తీసుకొచ్చిన నాయకుడు కేసీఆర్. తెలంగాణ ప్రజలు సార్ కేసీఆర్ సార్ కోరుకుంటారు. తెలంగాణ ఇంతసేపు అనే బీజేపీ రాదండి. కొంచెం అర్బన్ ఏరియాలో కొంచెం అక్కడక్కడ కొంచెం ప్రాబ్లం ఉండవచ్చు, కానీ అసలు విలేజెస్ కానీ ఎక్కడ కానీ అసలు బీజేపీ రానే రాదు. ఇది క్లియర్. ఖచ్చితంగా కేసీఆర్ సార్ సెక్యులర్ సింగిల్గానే పోతాడు. ఇప్పుడు జరగబోయే ఎస్ఐఆర్లో మనం చూసిన వాటిలో బీహార్లో కానివ్వండి, బెంగాల్లో కానివ్వండి, బెంగాల్లో 98 లక్షలు ఎస్ఐఆర్లో డూప్లికేషన్స్ తీసేస్తే అందులో సింహభాగం మైనారిటీ ఓట్స్ ఉన్నాయని చెప్పేసి బీహార్లో కూడా. అలా తెలంగాణలో జరిగే ప్రమాదం ఉందని చెప్పి మైనారిటీలు భయంలో ఉన్నారు. వాళ్ళకి మీరు ఎలాంటి భరోసా ఒకటే, ఎస్ఐఆర్ వాళ్ళు కేవలం బీజేపీ ఎస్ఐఆర్ని వాడుకొని వాళ్ళు పౌరాలని ప్రయత్నం చేస్తారు. ఎట్లా? ముస్లిమ్స్ అయినా క్రిస్టియన్స్ అయినా వాళ్ళ ఓటు తొలగిస్తే ఏమవుతుంది? ఉన్న నాన్ ముస్లిం ఓటు, నాన్ మైనార్టీ ఓటు వల్ల మనం డివైడ్ అయితే మనం గెలిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ ఉంది,
ఎగ్జాంపుల్ ఎవరైనా మా బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌన్సిల్ ఆయన రెగ్యులర్ గెలుస్తున్నాడు, ఆయనకు ఎవరు మద్దతు ఎక్కువ కమ్యూనిటీ ఉంది, మైనార్టీస్ ఉన్నారా లేకుంటే ఉన్నారు, ఆడ ఓట్లు కటింగ్ చేయాలి, చేసి ఆయన మైనస్ అవుతాడు. అట్లా కొన్ని చేసి మైనార్టీస్కి తగ్గించాలా, క్రిస్టియన్ మైనార్టీస్ తగ్గించాలా, అట్లా చేసి వాళ్ళకు సెక్యులరిజంకి ఓటు రాకుండా ప్రయత్నం చేస్తున్నారు. వ్యూహాత్మకంగా మైనార్టీ ఓట్లు అవుతున్నారు. సో ఇందులో 100% మైనార్టీ ఓట్స్ గల్లంతవ్వకుండా కాపాడుకునే బాధ్యత పూర్తిగా బీఆర్ఎస్ తీసుకుంటుంది. బీఆర్ఎస్ తీసుకుంటుంది, మాజీ ఎమ్మెల్యేలు ఎవరున్నా సరే వాళ్ళు తీసుకోవాలి. కేవలం ఎలక్షన్ వచ్చిన వరకే మనం ఓట్లు వేయాలంటే కాదు, ఆ ఓట్లు కాపాడుకునే బాధ్యత అక్కడ ఉన్న మాజీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యేది ఉంటుంది. అక్కడ ఎంపీ అయినా సరే, మాజీ ఎంపీ అయినా సరే, మాజీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఎవరన్నా సరే, మాజీ ఎమ్మెల్సీ అందరూ ఇన్వాల్వ్ కావాలి. మరి మాజీ ఎమ్మెల్యేలు కూడా నా రిక్వెస్ట్ ఉంటే అందరూ ఇన్వాల్వ్ చేయాలి, చేసుకొని పని చేసుకుంటేనే రేపు అందరూ గెలుస్తాం. వ్యక్తిగతంగా మీరు ఒక విద్యావేత్త, మీరు కూడా ఒక ఇంజనీరింగ్ కాలేజ్ నడుపుతున్నారు. ప్రత్యేకించి మహిళలు అంటే ఆడపిల్లలు, మైనారిటీస్లో ఆడపిల్లలు విద్యావంతులు అవ్వడానికి మీరు పర్సనల్గా వ్యక్తిగతంగా మీరు ఇస్తున్న ప్రోత్సాహం ఎలాంటిది? ఇలా ముందుకెళ్ళాలనుకుంటున్నారు పర్సంటేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్ మైనారిటీస్లో ఆడపిల్లలు పెంచడానికి? నేను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మైనారిటీస్ ఏ విధంగా ముందుకు పోవాలనుకుంటున్నారో రేవంత్ రెడ్డి తీసుకుపోతారు అనుకున్నా, కానీ ఫెయిల్ అయ్యాడు. ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తాడు. అయితే మనం 22 వరకు ఇచ్చినాం, 2022 వరకు మనం ఇచ్చినాం. ఒక 1 year 1.5 year బాకీ ఉంటే మేము, ఈయన వచ్చిన 2.5 years దగ్గర 4 years పైన అయింది ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి. ఆయన ఇస్తలేడు. దాని గురించి చాలామంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో భయపడుతున్నారు ముందుకు పోనీకే. కేసీఆర్ సార్ ఉన్నప్పుడు టెంపరీస్ స్కూల్స్ ఇచ్చి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చుకొని సీఎం ఓవర్సీస్ స్కాలర్షిప్, మీరు నిజంగా చెప్పాలంటే 4,000 మంది స్టూడెంట్స్ విద్యార్థులు ఈ సారి స్టార్ట్ చేసిన స్కీమ్ 8 yearsలో బయట దేశాల్లో చదువుతున్నారండి. 4,000 మంది. దానికి బడ్జెట్ దగ్గర 400 కోట్లు ఖర్చు పెట్టింది కేసీఆర్ సార్. అట్లా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు చాలామంది విద్యార్థులు మైనార్టీస్ ముందుకు వచ్చి ఎడ్యుకేషన్ కొరకు ముందుకు వచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి అది పర్సెంటేజ్ తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ కాంగ్రెస్కి నమ్మతలేరు మైనార్టీస్. వీడు అబద్ధాలు మాట్లాడుతున్నాడు, దాని కొరకే మనం నమ్ముకొని ముందు పోతే మనం నష్టపోతామని చెప్పి కొంచెం వెనుకబడిపోయారు. టెంపరీస్ స్టార్ట్ చేసినప్పుడు కేసీఆర్ సార్ జస్ట్ ఓన్ డిసిషన్, ఎవ్వరి ఇన్వాల్వ్మెంట్ లేదు. దానికి ఇంటర్మీడియట్ అప్లికేట్ చేసిండు. మొన్న 2023 ఎలక్షన్స్లో కేసీఆర్ సార్ ఏం చెప్పిండు మీటింగ్లో కానీ ఎజెండాలు కానీ, ఇంటర్మీడియట్ తర్వాత మీకు డిగ్రీ కాలేజ్ ఇస్తున్నా, ప్రతి జిల్లాకి ఒక 2 డిగ్రీ కాలేజ్ ఇస్తా అని చెప్పి కేసీఆర్ సార్ చెప్పిండు. అది కేసీఆర్ సాబ్ అనౌన్స్ చేసిన డిగ్రీ కాలేజెస్ ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇప్పుడు స్టార్ట్ చేయలేకపోతున్నాడు. అది కేసీఆర్ సాబ్ ఆలోచన, అది అది కాంగ్రెస్ది కాదు. అది ఇప్పుడు అది మొన్న అనౌన్స్ చేసిండు. ఎందుకు అనౌన్స్ చేసిండు? ఎలక్షన్ మన దగ్గర వస్తుంది, ఇప్పుడు హైదరాబాద్ ఎలక్షన్స్ వస్తాయి అని చెప్పి అనౌన్స్ చేసిండు. ఇది అది 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 కాంగ్రెస్ ఆలోచన కాదు, పొలిటికల్ గేమ్. అది కాంగ్రెస్ ఆలోచన కాదు. అది అజరుద్దీన్ గారిని మినిస్టర్ చేసిండు, ఎందుకు చేసిండో అర్థం కాదు. మనం మైనార్టీకి మినిస్టర్ చేయమని చెప్పినాం కానీ తీసుకొచ్చి అసలు ఇప్పటి వరకు ఆయనకు అసలు ఒక రివ్యూ మీటింగ్ తెలియదు, ఆయనకి ఏం తెలియదు, ఒక బ్యాడ్ బాల్ తప్ప ఆయన ఒక షాడో మినిస్టర్ అన్ని నడిపిస్తుంది. అదే అంటున్నా. దానికొని ఇప్పుడు ఎట్లా, ఇప్పుడు ఎవరిని ఏం తెలియకుండా తీసుకొస్తే షాడో మంత్రులు షాడో సీఎంలు అవుతారు కదా. దాని కొరకే ఆయనకి ఏం తెలియదు, ఒక బ్యాడ్ బాల్ తప్ప ఆయనకి ఏం తెలియదు. బాల్ ఎవరు వస్తుంది తెలియదు, బ్యాట్ ఎవరు కొడుతుర్రు అజరుద్దీన్కి తెలుసు, బౌలింగ్ ఎవరు చేస్తారు అజరుద్దీన్ గారికి తెలుసు. అది కాంగ్రెస్ గవర్నమెంట్ ఒక చిత్తశుద్ధి ఉంటే మైనారిటీస్కి ఫీజు రియంబర్స్మెంట్ ఉందో 5 years కలుపుకుంటే కూడా మీకు ఓన్లీ 1,200 ఉన్నాయండి. 1,200 crores ఇస్తే పాత బకాయిలు మొత్తం అయిపోతుంది మైనారిటీస్. కేసీఆర్ గారి యొక్క అద్భుత కార్యాచరణతో ఎంతో వేగంగా పురోగమిస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రం వరిధాన్యంలో కానివ్వండి, ఎడ్యుకేషన్లో కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్లో కానివ్వండి, కేటీఆర్ గారు ఐటీ మినిస్టర్గా అద్భుతాలు సృష్టించి కొన్ని వేల లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చి కొన్ని లోకల్ పిల్లలకు, తెలంగాణ పిల్లలకు ఉద్యోగాలు సృష్టించి ఒక ప్రపంచంలోనే తలదనే విధంగా రాష్ట్రాన్ని తీసుకొస్తున్న తరుణంలో ఈ స్పీడ్ బ్రేకర్ ఎన్ని సంవత్సరాలు మనం ఇబ్బంది పెట్టే ప్రమాదం ఉంది? ఇప్పుడు ఈ విషయంలో ఇప్పుడు జనరల్గా కేటీఆర్ సార్ బాగా పోరాటం చేస్తారు. ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ధాన్యం కొనుగోలు కానీ విషయంలో, హెల్త్ విషయంలో కానీ, ప్రతి విషయంలో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఏమనంటే డబ్బులు ఏమంటాడు. మళ్ళీ ఎప్పుడు చూసినా రాష్ట్ర ప్రభుత్వం 5,000 కోట్ల లోన్ తీసుకున్నది, 3,000 కోట్లు, 3 లక్షల కోట్ల పైన పైంది. మళ్ళీ ఆ డబ్బులు తీసుకొని ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థమవుతలేదు. ఈయన వచ్చిన తర్వాత ఒక్క కొత్తది కూడా పని స్టార్ట్ చేయాలి హైదరాబాద్లో.
ప్రాజెక్ట్స్ అన్ని కేటీఆర్ సాబ్ ఉన్నప్పుడే ఫ్లైఓవర్స్ కట్టినాం. దగ్గర దగ్గర 50 పైన ఫ్లైఓవర్స్ కట్టింది కేటీఆర్ సాబ్. కేటీఆర్ సాబ్ ఐటీ ఎంత అభివృద్ధి చేసిండో అది ప్రతి ఒక్కరు ఎవరు చెప్పినా చెప్తారు. అది ఆ రిజల్ట్ కూడా కేటీఆర్ సాబ్ చేసిన పనికి రిజల్ట్ ఇచ్చారు హైదరాబాద్ ప్రజలు. ఓన్లీ ఒక ఇబ్రాహీంపట్నం ఇచ్చిపెట్టి అన్ని బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. 7 ఎంఐఎంస్ పెట్టి అనుకోరకే రాబోయే కాలంలో ఖచ్చితంగా కేటీఆర్ సాబ్ కానీ, కేసీఆర్ సాబ్ కానీ, హరీష్ రావు సాబ్ కానీ ప్రజల వరకు ఇష్యూస్ మొత్తం తీసుకుపోయి ఖచ్చితంగా ప్రజలు మన వైపు వచ్చినట్టు. కేసీఆర్ గారి హయాంలో 10 ఏళ్లలో ఎక్కడా కూడా కమ్యూనల్ క్లాషెస్ జరగకుండా ఒక అద్భుతమైన పోలీస్ వ్యవస్థని తయారు చేసి వాళ్ళకు కావాల్సిన టెక్నాలజీ అందించి ఒక్కొక్క పోలీస్ స్టేషన్కి కోట్ల రూపాయలు సమకూర్చి ఒక ఐటీ ఆఫీస్ని తలదనే విధంగా పోలీస్ స్టేషన్లు తయారు చేసి ఒక పోలీస్ అంటే ఎలా ఉండాలి, పోలీస్ వ్యవస్థ అంటే ఎలా ఉండాలి అని ఒక మెసేజ్ ఇచ్చినటువంటి కేసీఆర్ గారి హయాంలో ఉన్న ఆ అద్భుతాలు సృష్టిస్తే ఇప్పుడు తిరిగేసి రేవంత్ రెడ్డి గారి హయాంలో అడ్వకేట్లకు కూడా ఎక్కడ కూడా భద్రత లేకుండా పట్టపగలు జరుగుతున్న హత్యలు కానివ్వండి, లేకపోతే రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా వీటి మీద ఒక్కసారి రివ్యూ పెట్టకపోవడం, అంటే ప్రజలకు ఎలాంటి భయము వస్తుంది, లేకపోతే దీన్ని ఇంకా ముందుకెళ్తే ఇలాంటి ప్రమాదాలు వస్తాయి, దానికి మీరు ఇవ్వబోయే ప్రభుత్వానికి మీరు ఇవ్వబోయే మెసేజ్ ఏంటి? ఇప్పుడు తెలంగాణ ప్రజలు గమనిస్తారండి. ఇప్పుడు ఆయన ఎడ్యుకేషన్ మినిస్టర్ రేవంత్ రెడ్డి, హోమ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి. మనం 2.5 years చూస్తున్నాం, ఎక్కడ కూడా కంట్రోల్ లేదు, లా అండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. ఈ చిన్న ఇష్యూ జరిగిన దాన్ని పెద్దగా చేస్తారు, పోలీస్ భయం లేదు. కేసీఆర్ సార్ ప్రభుత్వం ఉన్నప్పుడు పొలిటికల్గా ఎక్కువ ఇన్వాల్వ్మెంట్ చేయకుండే, పోలీస్ ట్రాన్స్ఫర్స్లో కానీ హై లెవెల్ పోస్టుల్లో కానీ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండే. కాంగ్రెస్ వచ్చిన తర్వాత పూర్తిగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ అయ్యి దీనికి బాగా డ్యామేజ్ చేసారు, వ్యవస్థని బాగా డ్యామేజ్ చేసారు. మీరు ట్రాఫిక్ సమస్యలు చూడండి, ఏ ఇష్యూ అయినా చూడండి, కంట్రోల్ లేదు, భయం లేదు. పట్టపగలే అడ్వకేట్ని యాక్సిడెంట్ అని చెప్పి మర్డర్ చేశారు. ఇంతవరకు సీఎం గారి మాట లేదు, ఒక్క నోటు ఒక మాట రాలేదు, ఏ మంత్రి మాట్లాడలేడు. దాని కొరకే ప్రజల్లో భయం స్టార్ట్ అయిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా భయం అండి, ప్రజలు బతకాలంటే భయంతోనే బతుకుతున్నారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు వాళ్ళకు ఎంతసేపు అయినా నాకు మంత్రి పదవి కావాలా, నీకు ముఖ్యమంత్రి పదవి కావాలి, ఇదే కొట్లాట ఉంటాయి. వాళ్ళు అంతర్యుద్ధం మాత్రం ఇదే ఉంటుంది వాళ్ళకు, ఇదే ఉండే వాళ్ళ ప్రజల వైపు అనే రారు. చివరిగా ఇమ్తియాజ్ గారి రాజకీయ గోల్ ఏంటి? నా రాజకీయం నుండి పని చేసుకుంటా పోవాలా. నేను ఒక్కటే మాత్రం చెప్తా అండి, బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ సార్ ప్రతి ఒక్కరిని గమనిస్తారు. దీనికి ఎలాంటి రికమెండేషన్ అవసరం లేదు, లాబీలు అవసరం లేదు. నువ్వు పని చేసినట్టు కేసీఆర్ సార్కు నచ్చితే నువ్వు ఏ కింది స్థాయిలోనూ తీసుకొచ్చి పైన కూర్చోపెట్టాడు కేసీఆర్ సార్. నా విషయంలో నేను కాంగ్రెస్లో దగ్గర 20 years పనిచేసిన అండి. నేను యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ పనిచేసిన, ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ చేసిన, డి శ్రీనివాస్ గారు పిసిసి అధ్యక్షుడు ఆయన కమిటీలో సెక్రటరీగా ఉన్నా. నేను కేవలం కేసీఆర్ గారు ఉద్యమం సమయంలో చేసిన పని ఆయన అభిమానంతో నేను కాంగ్రెస్ పార్టీ పవర్లో ఉన్న కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న ఒక పెద్ద నాయకుడు తీసుకుపోయి నా కార్పొరేషన్ చైర్మన్ ఇస్తారంటే కూడా నేను పోలే. కేసీఆర్ సార్ పార్టీలో జాయిన్ అయినా, టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. 2014లో ఎలక్షన్స్ ఉండే, నేను 2011లో జాయిన్ అయినా. అయితే పవర్ గవర్నమెంట్ ఉండి కూడా 3 years బ్యాక్ నేను పవర్ ఉన్న గవర్నమెంట్ ఇచ్చిపెట్టి నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. కేవలం కేసీఆర్ సాబ్కి లైక్ చేసి ఆయన అభిమానంతో నేను టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినా. అప్పుడు పనిచేసుకుని నేను తెలంగాణ వస్తుందని ఎవరు అనుకోలే. ఫైట్ చేద్దాం, మనం కూడా రేపు భవిష్యత్తులో మనం కూడా ఉద్యమంలో పనిచేసినాము, కేసీఆర్ గారి నాయకత్వం మనం కూడా పనిచేసినాం ఉంటుందని చెప్పి ఆ సంతోషంతో వచ్చింది నేను 2011లో. 2014లో ఎలక్షన్స్ వచ్చినాయి, మనం సిన్సియర్గా పనిచేసినాం. నాకు సార్ 2017లో స్టేట్ సెక్రటరీ చేసిండు. మళ్ళీ నాకు 2022లో నాకు కార్పొరేషన్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చిండు. ఇచ్చి కూడా నాకు బడ్జెట్ ఇచ్చిండు. ఇప్పుడు ఉన్న చైర్మన్ ఆయన 2.5 years ఆయన చైర్మన్ అయ్యి ఆయన 10 కోట్లు కూడా ఖర్చు పెట్టలే. బడ్జెట్ లేదు, బడ్జెట్ సరే ఉంటుందా, తీసుకురావాలి అలొకేషన్. నాకు 19 months నేను పనిచేసిన, నేను 224 crores ఖర్చు పెట్టినండి మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్గా. అది హిస్టరీ ఉంది. ఒకటే 1 dayలో నేను 100% సబ్సిడీ 1 lakh లోన్తో 100 crores డిస్ట్రిబ్యూషన్ చేసినాను స్టేట్లో మొత్తం. 26,000 స్వింగ్ మిషన్స్ ఇచ్చినాం నా హయాంలో. టోటల్గా 40,000 ఇచ్చారు. నాతో ముందు ఉన్న చైర్మన్ కొన్ని ఇచ్చిండు. నేను 26,000 స్వింగ్ మిషన్స్ మహిళలకి డిస్ట్రిబ్యూషన్ చేసినాం. చాలా ట్రైనింగ్ క్యాంప్స్ పెట్టినాము.
చాలా చేసినాం అనుకోరకే. కేసీఆర్ గారు నిజంగా సెక్యులర్ లీడర్ అండి. నిజంగా చెప్పాలంటే ఇది మైనారిటీస్ గమనించాలా. తెలంగాణలో ఉన్న ముస్లిమ్స్, ముఖ్యంగా ముస్లిమ్స్, క్రిస్టియన్స్ గమనించాలా. ఎట్లాంటి నాయకుడు మళ్ళీ మీకు ఎవరు దొరకరు. అనవసరంగా వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు వచ్చి నమ్మి మీరు నష్టపోతారు. రాబోయే భవిష్యత్ కేసీఆర్ గారికి మనం ముఖ్యమంత్రి చేయాలా. మన ట్రాక్లో రావాలా. ఎడ్యుకేషన్ ఫీల్డ్ అయినా సరే, హెల్త్ విషయంలో కానీ, ఏ విషయంలో రైతులు కానీ, అన్ని విషయాలు ట్రాక్లో రావాలంటే మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా. అదే ఉద్దేశంతో పనిచేస్తున్నాం. ఒకటే, కేసీఆర్ గారు మన ముఖ్యమంత్రి కావాలా. మనం పార్టీకి సిన్సియర్, పార్టీ లైన్లో పని చేయాలి. నా వేరే ఆలోచన లేదు. పార్టీ ఇప్పుడు పని చేసుకుంటా పోతే కేటీఆర్ సార్ అయినా సరే, కేసీఆర్ సార్ అయినా ఎవరైతే పని చేస్తారో వాళ్ళకి ఆటోమేటిక్గా వాళ్ళు ఏమి ఇవ్వాలి ఇస్తారండి. దానికి ఎవరు రికమెండేషన్ అవసరం లేదు. దానికి లాబీలు అవసరం. లాబీ రికమెండేషన్ అసలు బీఆర్ఎస్ పార్టీ నడవదండి. నేను గమనించినది. కష్టం మీద ఒకవేళ ఎవరైనా రికమెండ్ చేసినట్టే వానికి అసలు పోస్ట్ రాదండి. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలి ఉద్దేశంతో పనిచేస్తే వస్తుంది. నాకు వేరే ఆకాంక్ష, ఓన్లీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలా. మీ టాస్క్ లో మీరు విజయం సాధించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ ఇంతియాజ్ గారు స్టూడియోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.